నిత్యం ట్రాఫిక్ చిక్కులో ఉండే మహానగరంలో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ప్రస్తుతం పిల్లర్లు నిర్మించే ప్రాంతాల్లో టెక్నాలజీ సహాయంతో భూ పరీక్షలు చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల తవ్వకాల పనులు వేగంగా పూర్తి చేసేలా జీపీఆర్ సర్వేను ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అయితే అధికారులు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పలు చోట్ల ఫ్లైఓవర్లు అయితే నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే కేబీఆర్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా ఈ నిత్యం ఈ రహదారి అంతా కూడా రాకపోకలు సాగించేటప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 6 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం అయితే మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి కూడా మరో అడుగైతే ముందుకు పడింది. సిగ్నల్ లేని కూడళ్ల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్సిటీ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో కూడా కేబీఆర్ పార్కు చుట్టూ 6 కూడల్లో పై వంతెనల నిర్మాణానికి అయితే ఇంజనీర్లు సిద్ధమయ్యారు. మొదటి దశలో భాగంగా ముఖ్య ఇంజనీర్లు అయితే నగరంలోనే మొదటిసారి జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేను అయితే ప్రారంభించారు. జీపీఆర్ అధ్యయనంలో చూసుకున్నట్లయితే కూడా భూమి లోపల తాగునీటి, మురుగునీటి, వరద నీటి పైప్ లైన్లు, అలాగే టెలికామ్ కేబుల్, ఇతర అడ్డంకులు ముందే తెలుస్తాయి ఏమేమి ఉన్నాయో. అయితే గతంలో మాదిరి రోడ్డు పొడవునా గుంతలు తవ్వుకుంటూ పైప్ లైన్ల కోసం నెలల తరబడి అన్వేషించే పరిస్థితి అయితే ఉండదు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండానే రోడ్డు తవ్వకం పనులు అయితే వేగంగా పూర్తి చేయొచ్చు. ఇది యూజ్ చేసినట్లయితే కూడా ముందస్తు ప్రణాళికలతో పైప్ లైన్లను అంచులకు మార్చే పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. అయితే వరద నాళాల అధ్యయనం కోసం అయితే జీహెచ్ఎంసీ గతంలో జీపీఆర్ అధ్యయనం చేసింది. అందులో సరైన ఫలితాలు అయితే రాలేదు. జీహెచ్ఎంసీ ఈసారి ఆధునిక పరికరాలను అయితే ఉపయోగిస్తుంది. వాటితో భూగర్భం లోపల 5 మీటర్ల లోతు వరకు కూడా భూమిని స్కానింగ్ చేయగలమని ఇంజనీర్లు అయితే చెబుతున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ చూసుకున్నట్లయితే కూడా 6 కూడల్లో పై వంతెనలు అలాగే అండర్ పాస్ల నిర్మాణం అయితే జరగాల్సి ఉంది. అందుకోసం రహదారులను పెద్ద ఎత్తున తవ్వాల్సి వస్తుంది. తవ్వకాల సమయంలో పైప్ లైన్లు అడ్డుపడితే నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి అయితే ఎల్బీ నగర్ కూడలి అలాగే నాగోల్ కూడల్లో పై వంతెనలు నిర్మించేటప్పుడు తాగునీటి పైప్ లైన్లు అడ్డు రావడంతో కూడా అప్పట్లో ఏడాది పాటు కూడా ఆలస్యం జరిగింది ఆ పనుల విషయంలో. అయితే అలాంటి సమస్య ఇక్కడ తలెత్తకుండా ఉండేందుకు అయితే అధికారులు అయితే కొత్త యంత్రాంగంతో అయితే జీపీఆర్ సర్వే అయితే చేస్తుంది. దాంతోపాటు చూసుకుంటే కూడా కేబీఆర్ పార్కు చుట్టూ ప్రస్తుతం అయితే సర్వే చేస్తున్నారు అధికారులు. రోడ్డు కింద ఉన్న పైప్ లైన్లు అవి ఎంత లోతుల్లో ఉన్నాయి, అలాగే ఇతర వివరాలను తెలుసుకొని రహదారి అంచులకు మార్చేందుకు అయితే ఇంజనీర్లు అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పై వంతెనల పిల్లర్ల కోసం భూ పరీక్షలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. మనం చూడొచ్చు, ఇప్పటికైతే కింద చూడొచ్చు. అంటే భూ పరీక్షలు చేయడం కోసమని డ్రిల్లింగ్ మిషన్స్ కూడా కొంతవరకు అయితే భూమిని ఎలా లోపలికి తీసారో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ భూమి పరీక్ష అంటే సాయిల్ టెస్ట్ నిర్వహించి ఆ భూమి ఎంతవరకు దాని సామర్థ్యం ఎంత ఉందో కూడా చూస్తారు. కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు ఎక్కడెక్కడైతే విభజిస్తారో సో రోడ్డు విభాగం పై ఉన్న చెట్లను కూడా తొలగిస్తున్నారు. వీటి అడ్డు తొలగించే ప్రక్రియ కూడా పురోగతిలో ఉందని, అవి పూర్తవగానే పిల్లర్ల నిర్మాణం కూడా మొదలవుతుందని కూడా ముఖ్య ఇంజనీర్లు అయితే తెలపడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అత్యాధునిక యంత్రాలతో అయితే పనులు అయితే ప్రారంభిస్తున్నారు. సో ఈసారి అయితే ఈ కొత్త టెక్నాలజీ యూజ్ చేసి కూడా అధికారులు అయితే మొత్తానికి ఈ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలకు అయితే ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసే విధంగా అయితే అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంత త్వరగా పూర్తయినట్లు కూడా అంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు కనుక తొందరగా పూర్తయినట్లు కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలంతా కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా ఉంటుంది. దాంతోపాటు గంటల కొద్ది వాహనదారులు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది. విడుదల నరేష్ ప్రియాంక, HM TV, హైదరాబాద్.